హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫిట్ తెలుగు. గాయ్స్, ఈ వీడియోలో మనం పుషప్స్ ఎలా చేయాలి, కరెక్ట్ ఎమోషన్స్లో కరెక్ట్ ఫామ్లో పుషప్స్ ఎలా చేయాలి, అసలు పుషప్స్ చేసినప్పుడు మనకి ఇంజురీస్ కాకుండా, అంటే ఫ్రంట్ షోల్డర్లో కానీ బ్యాక్ షోల్డర్లో కానీ పెయిన్ రాకుండా అసలు ఎలా చేయాలి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం పుషప్స్ చేసే ముందు బెంచ్ ప్రెస్ చేద్దాం. బెంచ్ ప్రెస్కి పుషప్స్కి తేడా ఏందో చూద్దాం. ఫస్ట్ అయితే బెంచ్ ప్రెస్ చేద్దాం. గాయ్స్, బెంచ్ ప్రెస్ అనగానే మన వాళ్ళు మిస్టేక్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రిప్ పట్టుకోవాలో అర్థం కాదు. అంటే వైట్ గ్రిప్ పట్టుకోవాలా, షార్ట్ గ్రిప్ పట్టుకోవాలా అనేది అర్థం కాదు. ఇక్కడే చాలా మంది చేసే మిస్టేక్. అసలు ఫస్ట్ ఈ మిస్టేక్ కనుక మనం చేయకపోతే ఆల్మోస్ట్ మనకు పుషప్స్ బెంచ్ ప్రెసెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కనుక ఈ ట్రిక్ కనుక నేర్చుకుంటే పవర్ లిఫ్టింగ్ చేయొచ్చు. ఫస్ట్ అది చూద్దాం. బెంచ్ ప్రెస్ అనగానే ఫస్ట్ వచ్చేసి చాలామంది అయితే లాంగ్ గ్రిప్ పట్టుకుంటారు. మన షోల్డర్ విత్ కంటే లాంగ్ గ్రిప్ అయితే ఎప్పుడైతే పట్టుకుంటామో ఆల్మోస్ట్ మనం షోల్డర్ ఇంజరీ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. మనం షోల్డర్ విత్తే పట్టుకోవాలి ఎప్పటికైనా. షోల్డర్ విత్ అంటే ఇది స్ట్రైట్, ఇది కరెక్ట్ ఫామ్. ఇప్పుడు మనకి స్ట్రైట్ హ్యాండ్స్ క్లోజ్, ఇది షోల్డర్ విత్. సేమ్ ఇలాగే మనం బెంచ్ ప్రెస్ పట్టుకోవాలి. సేమ్ ఇలాగే ఇది షోల్డర్ విత్. లిఫ్ట్ అండ్ స్లోలీ రాడ్ ఎక్కడుంది? చెస్ట్ కింద నెప్పల దగ్గర ఉంది. ఆల్మోస్ట్ లోయర్ చెస్ట్ కింద ఉంది. ఇది చెస్ట్. మనం చేసే బెంచ్ ప్రెస్ అంటే ఫస్ట్ ఇది బెంచ్ ప్రెస్. సేమ్ డిప్స్ కూడా అలానే చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తా క్లియర్గా. బెంచ్ ప్రెస్ అనగానే ఫస్ట్ మనం లిఫ్ట్ చేసి షోల్డర్ విత్ పట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం నెప్పకి చెస్ట్ కిందికి ఇది. మీరు ఇక్కడ హాఫ్ ఎమోషన్ చేస్తే పుషప్స్కి అయితే మీకు హాఫ్ ఎమోషన్సే వస్తాయి. ఫుల్ ఎమోషన్స్ చేయాలి ఎప్పటికైనా. పూర్తిగా కిందికి రావాలి, పూర్తిగా పైకి పోవాలి. ఇప్పుడు డిప్స్ చూద్దాం, పుషప్స్ అయినా చూద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు పుషప్స్ మనం బెంచ్ ప్రెస్ మీద ఎలా అయితే చేసినామో ఆల్మోస్ట్ పుషప్స్ గిట్ట అలానే చేయాలి. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఇంజురీ అవుతుంది, ద సేమ్ తేడా వచ్చినా ఇంజురీ అవుతుంది. బెంచ్ ప్రెస్ అయితే ఎలా చేసినామో సేమ్ పుషప్స్ కూడా అలానే చేయాలి. చాలా మంది మిస్టేక్ అయ్యేది ఇక్కడే. షోల్డర్ విత్ పట్టుకోండి. ఇంకా మీకు క్లియర్గా చూపెడతా. ఇది మన షోల్డర్ విత్ బ్యాక్ స్క్వీజ్. ఇది నెప్పల్, ఇది చెస్ట్ లోయర్ చెస్ట్ నెప్పల్. మీరు ఇలా చూసుకొని పట్టుకోండి. సేమ్ షోల్డర్ విత్ పుష్. ఇది కరెక్ట్ ఫామ్ ఏంటంటే పుషప్స్కి ఇది. మీరు ఇంకా సింపుల్గా తెలుసుకోవాలంటే చాలామంది మిస్టేక్ చేసేది, ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి హాఫ్ ఎమోషన్ చేస్తారు. అంటే సగం చేస్తారు. ఇలా చేస్తారు. లేకపోతే కాలు ముట్టిన దగ్గర పెట్టి ఇలా చేస్తారు. మీ ఎల్బో ఎప్పటికైనా బ్యాక్ సైడ్కి మూవ్ అవ్వాలి, స్ట్రైట్లో మూవ్ అవ్వద్దు. స్ట్రైట్లో మూవ్ అయితే షోల్డర్ ఇంజరీ అవుతుంది. ఎప్పటికైనా స్ట్రైట్ పెట్టుకోవాలా, సేమ్ టైం బ్యాక్ మూవ్ అవ్వాలా. ఇలా బ్యాక్ మూవ్ అవ్వాలా. క్లియర్గా ఏముండదు, సింపుల్గా మీ షోల్డర్ ఎత్తి పట్టుకోండి. మీకు అంతగా డౌట్ ఉంటే ఫస్ట్ అయితే ఇట్లా పడుకోండి. తర్వాత లోయర్ చెస్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ తీసుకొని షోల్డర్ ఎత్తికి ఫుజ్జి. ఓకే గాయ్స్, పుషప్స్ అయితే ఇది. మీకు ఇంకా ఈజీ టెక్నిక్ చెప్తా, అసలు ప్రాక్టీస్ ఎలా చేయాలో. ఓకే గాయ్స్, ఇది ఇంక్లైన్ పుషప్స్. మీరు
మీరు బిగినర్ అయితే మీకు అసలు పుషప్సే రాకపోతే ఇది ఒక బెస్ట్ టెక్నిక్. ఆల్మోస్ట్ నాకు రాకపోయి నేను ఇంతే చేసిన, మీరు చేయండి, వస్తాయి కంపల్సరీ. ఇంక్లైన్ పుషప్స్ నుంచి మీకు ఎంత వీలైతే అంత డౌన్ వెళ్ళండి, వస్తాయి పుషప్స్ కంపల్సరీ. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి మీరు పుషప్స్ చేసినా, బెంచ్ ప్రెస్ చేసినా, ఇంక్లైన్ చేసినా, మీరు ఏ బెంచ్ ప్రెస్ చేసినా బోర్బల్ రాడ్ అనేది మన లోయర్ చెస్ట్ కిందనే ఉండాలి. ఇప్పటికి నెప్పల్ ఉంటుంది చూసారా, ఈ నెప్పల్ కింద లోయర్ చెస్ట్ కిందనే ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా చేసినా కరెక్ట్ ఫామే వస్తుంది. షోల్డర్ బట్ ఫ్రంట్ షోల్డర్ కానీ బ్యాక్ షోల్డర్ కానీ అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. మనకి షోల్డర్ ఇంజ్యూరీ అయిందా 2 నెలలు కొంత ఇంట్లో, అది గుర్తుపెట్టుకోండి. ఫుల్ ఎమోషన్స్, పూర్తిగా కిందికి వెళ్ళి పూర్తిగా పైకి, ఇలా ఒక 20 చేయండి. 20 చేసిన తర్వాత మీకు బెటర్ ఎనర్జీ ఉందనుకోండి, నెక్స్ట్ లెవెల్కి సింపుల్గా పెట్టుకోండి. మీ దగ్గర కనుక ఈ మిషన్ కనుక లేకపోతే ఫ్లాట్ బెంచ్ తీసుకోండి, కాలు కింద పెట్టేసి డైరెక్ట్ బెంచ్ మీద చేతులు పెట్టేసి చేయండి. ఇది సెకండ్ లెవెల్. మనం ఎలా చేసినా చెస్ట్ దగ్గరికి వెళ్ళాలి పుషప్స్. మీరు ఇలా చేసారు అనుకోండి, 4 arms అనేది సైడ్కి వెళ్ళిపోతాయి. మీ 4 arms స్ట్రైట్ అయిపోతుంది. స్ట్రైట్ అయిపోతే ఇక ఆల్మోస్ట్ ఇంతే. ఇక మీరు ఇప్పుడు ఇలా చేసారు అనుకోండి, 4 arms ఇన్వాల్వ్ అయిపోతుంది, బ్యాక్ షోల్డర్ మీద పడుతుంది. మీరు మిస్టేక్ చేసేది ఫస్ట్ ఇదే. మీరు ఈ మిస్టేకే చేయొద్దు. మీరు పుషప్స్ కానీ ఏది చేసినా, బెంచ్ ప్రెస్ కానీ పుషప్స్ కానీ ఏది చేసినా మీరు ఈ మిస్టేకే చేయొద్దు. షోల్డర్ ఎత్తు పట్టుకోవాలి, హ్యాండ్స్ అనేవి వెనక్కి మూవ్ అవ్వాలి, బ్యాక్ మూవ్ అవ్వాలి. ఇలా ఇంకా కొంచెం కిందికి వేసుకోండి. ఇప్పుడు ఓకే గాయ్స్, ఈ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇలా మీరు డౌన్ చేసుకున్నారా అండి. ఎంత వీలైతే అంత పూర్తిగా డౌన్ చేయండి. ఇలా పూర్తిగా డౌన్ చేయండి. మీరు ఎప్పటికీ ఇలా కొట్టద్దు. ఇలా మిస్టేక్ చేసిరా ఇంజురీ అవుతుంది. హ్యాండ్స్ అనేవి బ్యాక్కి వెళ్ళాలి, సైడ్కి వెళ్ళినాయా బ్యాక్ షోల్డర్ పడుతుంది. ఓకే గైస్, ఇలా మీరు డౌన్ చేసుకుంటే కిందికి రండి. 100% మీకు పుషప్స్ అయితే వస్తాయి. పుషప్స్ నాకు రాలే ఫస్ట్, నేను ఇలానే ప్రాక్టీస్ చేసిన, వర్క్ అయింది. మీకు వర్క్ అవుతుంది ఖచ్చితంగా. పుషప్స్ వస్తాయి మీకు గిట్ట. ఓకే గాయ్స్, ఇదైతే పుషప్స్ కోసం. మీకు అసలు ఏ వీడియో కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఏదో ఒక వర్కౌట్ అయితే నెక్స్ట్ అయితే చేస్తా. మీకు ఏ వర్కౌట్ కావాలో చెప్పండి, ఆ వర్కౌట్ కూడా చేస్తా. ఒకవేళ డైట్ అనుకుంటే డైట్ చెప్పండి, డైట్ అంటే డైట్ కూడా చెప్తా ఈజీలీ. నేను మిస్టేక్ చేస్తున్నా, చిన్న తప్పులు చేసిన, అందరం ఏం చేస్తాం, అందరం నేర్చుకున్నాం. బట్ బాడీ అయితే బిల్డ్ చేద్దాం. ఓకే గాయ్స్, ఇదే వీడియో.